ఆదికాండము 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొను. యెహోవా అతని ప్రార్థన వినును గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి అయింది. కాబట్టి ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు ఆదికాండము 25:21 మరి ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక ఇస్సాకు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆమె విషయమై దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి వారికి సంతానం అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు రెబెకా గర్భవతి అయినప్పుడు అయితే వాళ్ళు కడుపులో కవల పిల్లలు ఉన్నారు. ఈ కమల పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే ఒకరితోనొకడు పెనుగులాడుకుంటున్నారంట. ఆ రోజుల్లో స్కానింగ్లు అవన్నీ లేవు కనుక అసలు ఏంటి నా కడుపులో ఈ బాధ, ఈ కష్టం ఏంటి, ఈ కడుపులో ఈ పెనుగులాట ఏంటి. కాబట్టి కడుపులో తల్లి గర్భంలో వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారంట, పెనుగులాడుతూ ఉన్నారంట. ఇద్దరు పెనుగులాడుతున్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తూ వచ్చిందంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చింది. 22వ వచనం, ఆదికాండం 25:22. ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడుచుండిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగుటకు వెళ్ళాను. ఇక మనం చూసినట్లయితే ఆమె ఏం చేస్తూ వచ్చిందంట, రెబెకా చేసినటువంటి ప్రార్థన. ఈమె ఏం చేస్తూ వచ్చిందంటే గర్భంలో జరుగుతున్నటువంటి అలజడి, గర్భంలో మరి పెనుగులాట, ఆ బాధను తట్టుకోలేక ఆ తల్లికి అసలు ఎందుకు ఎట్లా జరుగుతుంది, అసలు ఎట్లుంటే నేను బతకడం కూడా వేస్టే, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఆమె ఏం చేసిందంటే దేవుని దగ్గరికి వెళ్ళిందంట. ఆమె ఏం చేస్తూ వచ్చిందంట, దేవుని దగ్గరికి వెళ్ళిందంట. ఏమనుకుంటుంది ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగుటకు వెళ్ళాను. దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు ఆమెకి ఎవరు వచ్చారు, ఇప్పుడు సమస్య ఏంటి, ఆమె గర్భంలో పెనుగులాట. కాబట్టి ఆ గర్భంలో ఉన్నటువంటి పెనుగులాటకి ఎక్కడికి పోవాలి, డాక్టర్ దగ్గరికి పోవాలా? డాక్టర్లు లేరు ఆ రోజుల్లో. ఒకవేళ ఉన్న నాటు వైద్యులు అక్కడక్కడ ఉండుంటారు. డాక్టర్ల కంటే కూడా గొప్పవాడని ఆమె ఏం చేసింది, దేవుని యొక్క మందిరానికి వెళ్ళింది, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని దగ్గరకు వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది ఆమె, అడుగుటకు వెళ్ళింది. అక్కడ ఏం రాయబడితే వచ్చింది, అక్కడ చూసినట్లయితే 22వ వచనంలో ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగుటకు వెళ్ళాను. దేవుణ్ణి అడగటానికి వెళ్ళిందంట. మనం కూడా కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఏ సమస్య ఉన్నా ఎవరిని అడగాలి, దేవుణ్ణి అడగాలి. దేవుని దగ్గర వేడుకోవాలి, దేవుని దగ్గర చెప్పుకోవాలి. దేవుని దగ్గర వేడుకుంటే దేవుడు ఆ సమస్యకి ఏం చేస్తాడు, పరిష్కారం దయచేస్తాడు. మన కుటుంబాల్లో వచ్చినటువంటి ఇబ్బందులు, మీకున్న కష్టాలు, బాధలు దేవునికి చెప్పుకోవాలి, దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. రెబెకాకి ఏం చేస్తూ వచ్చినాడు, దేవుడు జవాబు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకే ఏం రాయబడింది, అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జానపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని చెప్పాడు. లైట్ ఏదో ప్రాబ్లం. కాబట్టి పెద్దవాడు చిన్నవానికి ఏమవుతాడంట, దాసుడు అవుతాడంట. కాబట్టి ఈ సంగతి దేవుడు చెప్పినప్పుడు ఆమె కొంచెం నెమ్మది వచ్చింది. నా ప్రాబ్లం ఇదా అని చెప్పి దేవుని దగ్గర ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమెకి ఒక నెమ్మది దొరికింది అనమాట. కాబట్టి ఈ యొక్క రెబెకా దేవుని దగ్గరికి వెళ్ళినట్లుగా అడగటానికి మనం కూడా ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది, ఎందుకు ఈ పరిస్థితి నాకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితి కూడా నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, నేను ఇలాంటి బాధ ఎందుకు పడుతున్నాను, అసలు విషయం ఏంటి, అసలు రహస్యం ఏంటి, అది మీ ఉద్దేశం ఏంటి అనేది మనం దేవుడిని 1కి 2 సార్లు మనం ఏం చేయాలి, దేవుని దగ్గర
అడగాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఆమె కూడా ఏం చేస్తూ వచ్చింది? దేవుని దగ్గరికి వెళ్తుంది, ప్రార్థన చేస్తూ ఉంది. రెబెక్కా చాలా భక్తిపరురాలు అనమాట. రెబెక్కా అనేటువంటి ఈమె చాలా భక్తిపరురాలు, చాలా మంచి స్త్రీ అనమాట. ఈమె మరి చిన్నతనం నుండి కూడా చాలా మంచి ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ. ఇలాంటి స్త్రీ దేవునికి చాలా ఇష్టమైన వాళ్ళు అనమాట. ఈమె మరి దేవుని దగ్గరికి వెళ్తూ వచ్చిందంట కదా. మనం చాలాసార్లు ఏం చేస్తుంటాం, కొంచెం కష్టం రాగానే కాసేపు వాళ్ళకి చెప్పి, కాసేపు వీళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పి నా బాధ చూడు, నా కష్టం చూడు అని అందరికి చెప్పి, ఎక్కువ దేవునికి చెప్పేదానికంటే కూడా మనం ఇతరులకు చెప్పేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇతరులకు చెప్పేదానికంటే కూడా దేవునికి చెప్పుకోవాలి. ఏ విషయమైనా దేవునికి చెప్పినప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు? ఆ సమస్యకు దేవుడే పరిష్కారం దయచేస్తాడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉండునా? దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయన సమస్తమును సాధ్యం కనుక, ఆయన ఏదైనా చేయగలడు కనుక ఆయనకి చెప్పినప్పుడు, ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు? సహాయం చేస్తాడు అనమాట. ఇప్పుడు ఆమెకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఆమెకి 2 కమల పిల్లలు ఉండటం ద్వారా కడుపులో గొప్ప పెనుగులాట మొదలవుతుంది. వాళ్ళిద్దరు కూడా మామూలు వాళ్ళు కాదు. వాళ్ళిద్దరు కూడా నేను తగ్గేది కాదు. ఇద్దరు కూడా కడుపులో కూడా బయటకు వచ్చినాక కూడా పెనుగులాటే, లోపల కూడా పెనుగులాటే. ఇట్లా కొంతమంది ఉంటారనమాట. మనలో కూడా కొంతమంది ఉంటారు, పెనుగులాట, బయట పెనుగులాటే, లోపల పెనుగులాటే. వారి విషయమై మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబంలో కూడా చాలాసార్లు పెనుగులాట, భార్యాభర్తల మధ్యలో పెనుగులాట, లేకపోతే మన ఎన్నో రకాలైన ఇవన్నీ మనకు తెలుసు, అనేక రకాలైనటువంటి పెనుగులాట. ఈ పెనుగులాట పోవాలంటే ఏం చేయాలి? ఈ పెనుగులాటకి ఏంటి సమస్య? దీన్ని ఎవరు తగ్గిస్తారు, ఎవరు దీన్ని తీసేస్తారంటే దేవుని దగ్గరికి వెళ్తేనే ఆ పెనుగులాటను అనేది దేవుడు ఏం చేస్తాడు? దాన్ని కంట్రోల్ చేస్తాడు. కాబట్టి ఈ పెనుగులాట గురించి ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? దేవుని దగ్గరికి వెళ్ళిందంట. నీకున్నటువంటి పెనుగులాట ఏంటి? ఒకవేళ అప్పులే కావచ్చు, లేకపోతే అనారోగ్యం కావచ్చు, లేకపోతే నీకెవరు సహాయం చేసే పరిస్థితి లేదేమో, లేకపోతే నలుదిక్కుల సమస్యలతో మరి కమ్మబడిపోతూ వచ్చినవేమో, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకొని ఉంటాయి, కొన్ని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఉంటాయి. అవన్నీ ఎవరు తీర్చాలి? దేవుని దగ్గరికి రావాలి. అందుకని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పరిష్కారం దయచేస్తాడు. ఇప్పుడు రెబెక్కాకి దేవుడు ఏం చేశాడు? గొప్ప పరిష్కారము దయచేశాడు అనమాట. గొప్ప పరిష్కారం దేవుడు చెప్పాడు అనమాట. నీ పరిస్థితి ఇది, నీ గర్భంలో 2 ఉన్నారు, కాబట్టి వీళ్ళిద్దరు కూడా మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు 2 జన్మలు, వీళ్ళిద్దరు కూడా గొప్ప వ్యక్తులు. కాబట్టి వీళ్ళు నీ కడుపులో ఉండి పెనుగులాడుతూ ఉన్నారు. ఏంటి పెనుగులాట అంటే? నేను ముందు రావాలి. కాబట్టి ఆ బాధ ఎలాంటి బాధ ఉంటుందంటే, ఆ పెనుగులాడుతుంటే కడుపులో కొట్టుకుంటా ఉన్నారు వాళ్ళిద్దరు. కొట్టుకుంటుంటే ఆ బాధ తట్టుకోలేక ఆమె ఏం చేస్తుంది? దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చింది అనమాట. కాబట్టి ఇప్పుడు రెబెక్కా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకి చక్కని జవాబు అనుగ్రహిస్తూ వచ్చినాడు, మంచి సమాధానం దయచేశాడు. అంతేకాదు, ముందు వాళ్ళు ఏమవుతారో కూడా దేవుడు చెప్పాడు. వాళ్ళు ఏమవుతారు ముందు కూడా, వాళ్ళు రానున్న దినాల్లో కూడా ఏమవుతారు అనేది దేవుడు చెప్పాడు అనమాట. వాళ్ళు నీ కడుపులో ఉండే పరిస్థితి ఇది, తర్వాత వాళ్ళ కడుపులో నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరు ఏమవుతారు, అసలు వాళ్ళిద్దరి జీవితం ఏంటి అనేది కూడా దేవుడు ఆమెకి చెప్పినాడు అనమాట. కాబట్టి ప్రార్థన అనేది మరి మనందరూ కూడా ఎంతో అవసరం, ప్రతి ఒక్కరికి అవసరమే. మనకున్నటువంటి ప్రతి అక్కర తీర్చేది ప్రార్థన, మనకున్నటువంటి ప్రతి అవసరం తీర్చేది ప్రార్థన. కాబట్టి ప్రార్థన అనేది చాలా అవసరం అన్నమాట. ఇది సంఘ ప్రార్థన అవసరం, వ్యక్తిగతంగా అవసరం, కుటుంబంగా అవసరం కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థన అనేది మనం దీన్ని మర్చిపోకూడదు. ప్రార్థన ప్రతి దానికి కూడా ఎక్కువైంది ఏదంటే ప్రార్థనే. ప్రార్థన ఒక గొప్ప ఆయుధం. ఎందుకంటే ఈ ప్రార్థన అనేటువంటి ఆయుధంతోనే ప్రతి సమస్యను మనం ఏం చేయవచ్చు అంట, ఎదుర్కోవచ్చు అనమాట. ప్రార్థనతోనే దేవుని ప్రతి విషయంలో కూడా ఈ ప్రార్థనతో మనం ఏం చేయొచ్చు, ఎదుర్కోవచ్చు. ప్రతి పరిస్థితిని కూడా ప్రార్థనతోనే కదా. కాబట్టి మనకున్నటువంటి ఆయుధం ఏది? ప్రార్థన అనేటువంటి ఆయుధం.
కాబట్టి ఈ ప్రార్థన అనేటువంటి ఆయుధం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్య ఏం చేయాలి? ఈ ప్రార్థన అనేది ఏం కావాలా? మనకు తోడుగుండాలి. మనకు వాళ్ళీళ్ళు తోడుగుండం కాదు, మనకు ఎవరు తోడుగుండాలి? ప్రార్థన అనేది తోడుగుండాలి. దావీదు ఏమంటాడంటే, చూడండి ఒక మాట చదువుకుందాం. 42వ కీర్తన 8వ వచనం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగున ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ప్రార్థన అనేది మనకు ఎట్లా ఉండాలంట? తోడుగా ఉండాలంట. ప్రార్థన తోడు. కాబట్టి ఇప్పుడు దావీదు ఏమంటాడు? నా జీవదాత అయిన నా దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. దావీదు నీకు తోడేంటంటే, దావీదుకి ఎవరు లేరు? ఎవరు తోడు లేరు. దావీదుకి కన్న పిల్లలే దావీదుకి విరోధం. మరి ఇప్పుడు దావీదుకి ఎవరు తోడు అంటే, దేవుడు తోడు, ప్రార్థన తోడు. దావీదుని అడిగితే దావీదు ఏం చెప్తాడు? దావీదు నీకున్నటువంటి తోడేంటయా? నీకున్నటువంటి ధైర్యం ఏంటంటే, నాకున్న ధైర్యము నా ప్రార్థనమే. కాబట్టి నేను ఉదయం లేవగానే మరి నేను చేసే పని ఏంటి? నువ్వేం చేస్తావు ఉదయం అంటే, ఉదయం లేవటంలోనే ప్రార్థన పనే, ఇంకా రెండోది ఏది కూడా లేదు. ఉదయమునే ఏం చేస్తాడంట? చూడండి 5వ అధ్యాయము 5వ కీర్తన 3వ వచనం. 5వ కీర్తన 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అంటే మరి ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడాలి. ఏకునే మన కంఠస్వరం ఎవరికి? దేవునికి వినబడాలి. తర్వాత ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. అంటే ప్రార్థన సిద్ధం చేసుకోవాలి. దేవుని మందిరానికి వస్తున్నామంటే ఏమేం ప్రార్థన చేయాలి? దేని గురించి చేయాలి? ప్రార్థన అనేది కూడా నీకే అక్కర ఉంది, నీకే అవసరం ఉంది, ప్రార్థన అనేది కూడా సిద్ధం చేసుకుని ఉండాలంట. దావీదు అంటున్నాడు, ప్రార్థన కూడా ఏం చేస్తున్నాడంట? నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అంటున్నాడు. కాబట్టి ప్రార్థన అనేది కూడా సిద్ధం చేసుకుని ఉండాలి. ఏం చెప్పాలి దేవుని దగ్గరికి? దేవుడు మనకు చెప్పేది ఎవరితో? మన సామాన్యమైన మనిషి కాదు. ఏది పడితే అది మనకు తోచింది చెప్పటం కాదు, కానీ మనం ఒక ప్రార్థన అనేది ఒకటి సిద్ధం చేసుకుని ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలనుకో, ఏం చెప్తాం? ప్రాముఖ్యమైన విషయాలే చెప్తాం. అన్నీ చెప్తామా? అట్లాగే దేవుని దగ్గర కూడా ఒక ప్రాముఖ్యమైన విధానంలో ప్రాముఖ్యమైన నీకేదైతే ప్రాబ్లం ఉందో దాన్ని దేవునికి చెప్పాలి. నీకేది ప్రాబ్లం, నీకేది అవసరం, దాన్ని చెప్పినప్పుడు దేవుడు దానికి ఏం చేస్తాడు? దేవుడు దానికి జవాబిస్తాడు. అది కాసుకుని ఉండాలి, అది సిద్ధం చేసుకుని ఉండాలి. ఇదిగో ఈరోజు దేవుడు నేను ఈ విషయాలు అడగాలి. దావీదు కూడా ఆ రీతిగా ఏం చేస్తూ వస్తున్నాడంటే అడుగుతూ ఉన్నాడంట. రెబెక్కా కూడా ఇప్పుడు ఏం చేసింది? ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం, 22వ వచనం, 22వ వచనం చదవండి. ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడేది కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగుటకు వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, ఇక మనం చూసినట్లయితే దేవుణ్ణి అడుగుతాకి వెళ్ళింది. ఏంటి ప్రభా, నా బాధ ఏంటి? నాకేంటో ఎటో రకంగా అయిపోతుంది, నా బాధలో నా కడుపులో ఏంటో కొట్టుకులాడుతూ ఉంది, ఏంటి పరిస్థితి, బాధ ఏంటి, ఎందుకెట్లా ఇంత తీవ్రంగా ఎందుకు వస్తుంది అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు దేవుడు జవాబు చెప్పటమే కాదు, జరగబోయే విషయాలు కూడా ఆమెకి తెలియచేస్తూ వచ్చినాడు కదా. ఇలాంటి మనం కూడా ఇలాంటి గొప్ప భక్తులుగా, ఇలాంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. రెబెక్కా యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఈమె చాలా భక్తి కలిగినటువంటి స్త్రీ. ఎందుకంటే ఈమె చాలా ప్రార్థన పర్రాలు. అంతేకాదు, ఈమె గురించి మనం కొన్ని మాటలు చదువుకుందాం. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయము 16వ వచనం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. రెబెక్కా ఎలాంటిదంట? మిక్కిలి చక్కనిదంట.
చక్కంది కాదు, మిక్కిలి చక్కనిది. ఆమె చక్కందే కాదు, ఆమె యొక్క చేసే పనులు కూడా ఎంతో చక్కగా ఉంటాయి అన్నమాట. ఆమె ప్రార్థన ఎంతో చక్కగా చేస్తూ వచ్చింది. తర్వాత ఆమె జీవిత విధానం కూడా, దేవుడు భౌతికమైనటువంటి దేహం గురించి కాదు ఆయన మాట్లాడేది, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు. ఆమె ఎలాంటిదంట, ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్సాక్కి భార్య కావాల్సి వచ్చింది. ఇప్పుడు శారా చనిపోయింది. శారా చనిపోయిన తర్వాత అబ్రహాం అన్నాడు, మా స్వదేశానికి వెళ్ళి, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు చాలా మంచివాళ్ళు కాదు, మా స్వదేశానికి వెళ్ళి నువ్వేం చేస్తావంటే అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీలలో, మా స్వదేశంలో ఉన్నటువంటి ఒక స్త్రీలలో ఒక ఆమెను నువ్వు ఏం చేస్తావంటే తీసుకుని రమ్మని చెప్పి 10 ఒంటులు, కొంతమంది పనివారు, తర్వాత తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజర్నిచ్చి పంపించాడు. ఎలియాజర్నిచ్చి పంపించినప్పుడు ఎలియాజర్ ఏం చేశాడు, ఆ ఒంటెలను తోలుకుని, కొంతమంది పనివాళ్ళు కూడా ఉన్నారనమాట, ఆ ఒంటెలను తోలుకుని ఏం చేశాడంటే ఆ ఊరు ఎలపటున్నటువంటి సాయంకాలం అయిపోయింది, ఆ ఊరు ఎలపటున్నటువంటి బావి దగ్గరికి తీసుకొచ్చి ఆ బావి దగ్గర ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభా, మరి ఈ ఊరు గ్రామంలో ఉన్నటువంటి ఆడపిల్లలు అనేక మంది నీళ్ళకు వస్తారు, ఎవరినైతే దాహానికి అడుగుతానో, నేను దాహానికి అడుగుతున్నటువంటి వాళ్ళు నాకు నీళ్ళు ఇవ్వాలి, నాకే కాదు నా ఒంటెలకు కూడా ఏం చేయాలి, నీళ్ళు పోయాలి అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. దేవుని దగ్గర ఒక సూచన పెట్టాడు అనమాట. తను, అయ్యా, మరి నేను నా అబ్రహాం ద్వారా నేను పంపబడ్డాను, మరి ఇప్పుడు నేను ఈ యొక్క పట్టణానికి వచ్చేసాను, నేను ఇప్పుడు నాహోరు పట్టణం చేరుకున్నాను, కాబట్టి ఇప్పుడు నేను ఈ అబ్రహాం యొక్క స్వదేశానికి వచ్చాను. ఇప్పుడు మరి నేను అబ్రహాం చెప్పినట్లుగానే వచ్చాను, మరి నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, అబ్రహాం కూడా తెలియదు, ఎవరో అడ్రస్ చెప్పలేదు. అయితే ఇప్పుడు వచ్చి అక్కడ కూర్చున్నాడు. 11వ వచనంలో, 24వ అధ్యాయం 11వ వచనంలో, సాయంకాలం అయినప్పుడు నీళ్లు చేదుకుని వచ్చు వేళకు ఆ ఊరు బయటనున్న నీళ్ల బావి దగ్గర తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లను. కాబట్టి అక్కడ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆమె చెప్పంగానే ఈమెం చేస్తుందంట, ఈమెం చేస్తుంది చూడండి, చదువుకుందాం. 14వ వచనం. కాబట్టి చాలు. మనం ఇక్కడ చూసినట్లయితే ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేస్తే 15వ వచనంలోండి, అతడు మాట్లాడుట సాలెము ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతీయేలునకు పుట్టిన రెబెకా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. రెబెకా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చిందంట. ఈమె చూడంగానే అనుకున్నాడు, చాలా చక్కగా ఉంది అనుకున్నాడు. 16వ వచనంలో ఏం రాయబడింది చూడండి, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్నిక, ఏ పురుషుడును ఆమెని కూడలేదు. చాలా. మనం ఇక్కడ చూసినట్లయితే ఆమె చక్కనిది, ఆమె కన్నిక. కన్నిక అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వరకు ఆమె కన్యత్వాన్ని కాపాడుకుందంటే చాలా పవిత్రమైన స్త్రీ అనమాట. పవిత్రమైనది అంటే పెళ్ళయ్యే వరకు కూడా ఆమె యొక్క కన్యత్వాన్ని ఆమె ఏం చేస్తూ వచ్చింది, కాపాడుకుందనమాట. అంటే ఈమెకు మనం ఒక పేరు పెట్టుకోవచ్చు, ఏంటంటే పవిత్రమైన స్త్రీ అనమాట. చిన్నతనం నుండి కూడా ఎట్లా జీవించింది ఆమె? పవిత్రంగా జీవించింది. అసలు చక్కనిదంట. మరి ఒక వ్యక్తి ఎంతో చక్కగా బాగుంటే ఎంత కాంపిటీషన్ ఉంటుంది, తప్పిపోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. కానీ ఆమె యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఆమె ఎట్లా ఉంది అని అంటే, ఆమె మరి మిక్కిలి చక్కనిదంట, ఆమె కన్నికంట. కాబట్టి ఆమెలో ఏ పాపము లేదంట. అంటే ఎంత పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించిందో మరి ఇక్కడ రాయబడితే వచ్చిందనమాట. అలాంటి వారంగా మనం ఉండాలి కదా. ఆమె ఇంకా ఏం చేస్తుందంట, ఆమె ఆమె రాగానే ఈయన ఏమడిగాడు, అమ్మ నాకు కొంచెము తాగటానికి నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు. అడగంగానే ఈమె ఏం చేసింది చూడండి, 20వ వచనంలో, 20వ వచనం, 19వ వచనం చదవమ్మా. 19. తర్వాత నీ ఒంటులు తాగమట్టుకును వాటికి నీళ్లు చేదుందని చెప్పి త్వరగా గాడిలో తన కడవ ఉంచి తిరిగి చేదుటకు బావిలోనికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ఏమి చూడండి, ఆయన అడిగిండు, ఏమడిగిండు,
అమ్మ కొంచెం నాకు దాహానికి నీళ్ళు ఇవ్వమంటే కడ ఉంచి దాహానికి నీళ్ళు ఇచ్చింది. నీళ్ళు ఇచ్చిన తర్వాత మరలేమంటుందంటే నీ ఒంటిలో కూడా నేను నీళ్లు పోస్తానంటుంది ఆమె. ఈయన అడగలే, ఈయన అడిగింది లేదు, తాగటానికి అడిగాడు. కానీ ఆమె ఏం చేసిందంటే తాగేదానికంటే కూడా ఇంకా ఇంకా నీ ఒంటిలకు కూడా నీళ్లు పోస్తానంటుంది. ఆ మిగతా నీళ్లు గాడిలో పోసేసి, ఆ పెద్ద తొట్టు ఉంటుంది గాడి బావి దగ్గర, అందులో పోసేసి మరలా నీళ్లు తట్టడానికి వెళ్తుందంట. త్వరగా వెళ్తుందంట, తీసుకొస్తుందంట. అక్కడ 10 ఒంట్లు ఉన్నాయి. ఒక్కొక్క ఒంటే దాదాపు 100 కేజీలు నీళ్లు తాగుద్దంట. 100 కేజీలు నీళ్లు తాగిందంటే మరలా 2-3 నెలల దాకా మరలా నీళ్లు తాగకుండా కూడా ఉంటుందంట అది. మరి ఆమెకున్నటువంటి ఆ చురుకుదనం చూడండి. బైబిల్ ఏం రాయబడిందంటే 19వ వచనంలో రాయబడింది. ఆమెంట 20వ వచనం చూడండి, త్వరగా గాడిలో కుమ్మరించి తిరిగి చేదుకున్నట్టుకు పోయి ఆ బావిలోనికి పరిగెత్తుకుని పోయిందంట. చూడండి అసలు ఎంత చురుకుదనమో చూడండి. ఆమెలో ఉన్నటువంటి చురుకుదనం అంటే దేవుని వాక్యం రాయబడింది. ఎబ్రీ స్త్రీలు ఎలాంటి వారంట? చురుకైన వారంట. ఈ దిన చాలామంది పిల్లలైనటువంటి వాళ్ళు చురుగ్గా ఉండరు. ఆ తల్లిదండ్రులు ఒకసారి కాదు 100 సార్లు చెప్పినా రారాళ్ళు. ఓ అమ్మ కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా తల్లి అంటే వాళ్ళు ఏదో పనిలో ఉంటారన్నమాట. తీసుకొస్తున్నాం లుండు. 10th క్లాసు పాస్ అయ్యారంటే చాలుగా ఇంకా పని చేయట్లేదు ఈ రోజుల్లో. అంటే అందరు కాదు, కొంతమంది ఉంటారు అట్లా. అన్నీ తల్లిదండ్రులే చేసి పెట్టాలి. అన్నీ ఏం చేయాలి? అన్నీ తల్లిదండ్రులే చేసి పెట్టాలి. అట్లాంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారన్నమాట. తల్లి చేసి పెడితేనే తింటారు, తల్లి చేసి పెడితేనే చేస్తారు. కానీ ఈ మట్ల కాదు. ఆమె అతను తాగటానికి అడిగితే తాగటానికి కాదు, ఒంటిలకు కూడా ఏం చేస్తుందంట? ఆమె నీళ్లు పోస్తుందంట కదా. అంతేకాదు త్వరగా పరిగెత్తుందంట. త్వరగా అంటే పరిగెత్తుకుని పోయి మరి అతను ఒంటిలన్నిటికీ నీళ్లు చేతి పోసిందంట. అసలు ఎన్ని కడవలు తెచ్చా అది నిండుతుంది. ఎంత అయ్యి దాదాపు ఎన్ని రోజులు ప్రయాణం చేస్తేనో ప్రయాణం చేసి వచ్చినాయి. మరి ఎన్ని నీళ్లు తాగుంటాయి అవి. మరి ఆ నీళ్లు తాగిన తర్వాత కావాల్సినన్ని నీళ్లు ఆమె తెచ్చిపోస్తూ వచ్చింది. కారణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి ఆ చురుకుదనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ప్రభు బిడ్డలైనటువంటి నాకు కూర్చున్న మీ అందరు కూడా ఏం కావాలి చెప్పండి? ఆ చురుకుదనం అనేది కావాలి కదా. అందుకని బైబిల్లో రాయబడిన సామెతల గ్రంథంలో చురుగ్గా ఉండుట గొప్ప భాగ్యం అంట. కాబట్టి చురుగ్గా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మందిరానికి వచ్చే విషయంలో, బైబిల్ చదివే విషయంలో రెబెక్కా చూడండి ఏం చేస్తుంది, ఆమె ఎంత చురుగ్గా ఉందో చూడండి. అట్లా చురుగ్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. అట్లా చురుగ్గా ఉండాలి. పిల్లలు కూడా ఏం చేయాలి? చురుగ్గా యవ్వన కాలంలో చురుగ్గా పని చేయాలన్నమాట. చురుగ్గా ఉండాలి. ఎంత పని అయినా సరే యవ్వన కాలంలో అలాంటి చురుకైన పని మనం చేసేవారంగా ఉండాలన్నమాట. అంతేకాదు ఆమె అన్ని నీళ్లు పోయడానికి గల కారణం ఏంటి? ఆయన అడిగింది ఎందుకు? ఒక తాగడానికి మాత్రమే అడిగిండు ఆయన ఎలియాజరు. కానీ ఆమె అక్కర ఎరిగింది ఏంటంటే వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చినట్టున్నారు, వీళ్ళంతా బాగా ఎండకు దెబ్బతిన్నట్టున్నారు, మరి ఎన్ని రోజులైందో వీళ్ళు నీళ్లు తాగి సరైన తిండి తిని అనుకుందో ఏం. మరి ఆమెకున్నటువంటి దైవగణం చూడండి. అది ఎంతో దయ ఉంటేనే చేస్తారు, అది లేకపోతే చేయరు. ఆమె వీళ్ళు తాగినారు, ఈయన దాహానికి అడిగినాడు అంటే ఒంట్లు ఎంత దాహం ఉంటాయి. కాబట్టి వాటికి కూడా సహాయం చేయాలి. అంటే ఎంతో దయ కలిగింది. అంటే సేవాతత్వం కలిగినటువంటి వ్యక్తి అనమాట రెబెక్కా. ఎవరో అడిగితే చేసేది కాదు, ఆమంతటికి ఆమె ఇష్టపడి చేస్తుంది. ఈ కష్టపడి చేసేది కాదు, లేకపోతే 1-2 సార్లు అడిగేది కాదు. ఆమె ఇష్టపడి చేస్తుంది. అంటే అలాంటి వారంగా మనం కలిగి ఉండాలి. నేను ప్రార్థన చేసుకో లేకపోతే చర్చికి రా, ఇవన్నీ ఒకటి చెప్తే చేసేది కాదు రెబెక్కా. అంటే ఆమంతటికి ఆమె చేస్తుంది. ఆమంతటికి ఆమె అడగకపోయినా ఏం చేస్తుంది చెప్పండి? ఆయన అడిగిండు ఒంట్లందరికీ పోయామా నీళ్ళని. ఎంత కష్టం, మాటికి వెళ్ళాలి, ఆ కడవ దాంట్లో ముంచాలి, మళ్ళీ తీసుకురావాలి, దీంట్లో పోయాలి. ఆమె వచ్చేసరికి నాకెత్తి అసలు ఈ ఒంటెలు 10 ఒంట్లు ఉన్నాయి అక్కడ. మరి అన్ని నీళ్ళు ఆమె పోసిందంటే ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క మనసు అనేది చాలా మంచిదన్నమాట. అలాంటి మంచి మనస్తత్వం కలిగిందే రెబెక్కా కదా. ఈ రాత్రికాల సమయంలో కూడా మరి రెబెక్కాని దేవుడు మన ముందు ఎందుకు పెడుతున్నాడు అని అంటే, రెబెక్కాలాగా మనం కూడా ఏమై ఉండాలి? ఎవరో అడిగి సేవాతత్వం కలిగి ఉండాలి.
దేవుని పని, దేవుని పరిశుద్ధులైనటువంటి వారికి మనం ఏం చేయాలి? పొరుగు వాళ్ళే అనుకోకూడదు, పొరుగు వానికి కూడా ఏం చేయాలి? మనం సేవ చేయాలి కదా. సహాయం చేసే మనసు అది. ఎలాంటి మనసు ఆమెది? సహాయం చేసే మనసు కదా. మనమైతే ఏం చేస్తాం? ఒక అడిగిన వరకే పోస్తాం, అడిగిన వరకు పోయటమే ఎక్కువ. ఇప్పుడు అందులోకి వెళ్ళి చేదుకుని వస్తుంది ఆమె, చేదుకుని వస్తే కొంచెం నీళ్ళు అడిగిండు, కొంతమంది అయిపోయటమే ఎక్కువ. కానీ ఈమైతే ఏం చేస్తుందంటే ఒంటిలు కూడా ఏం చేస్తూ వచ్చింది? నీళ్లు పోస్తూ వచ్చింది. నీళ్లు పోవటమే కాదు, మరలా వాళ్ళని ఏం చేస్తుందంటే వాళ్ళ ఇంటికి కూడా తీసుకొస్తుంది. 25వ వచనం చూడండి, 24వ అధ్యాయం 25వ వచనం. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నదనగా, ఆ మనుషుడు తల వంచి యెహోవాకు మ్రొక్కి. మనం ఇక్కడ చూసినట్లయితే ఆమెలో ఉన్నటువంటి మనసు చూడండి. ఆమె ఏమంటుందంటే, మా దగ్గరికి రండి, ఈ రాత్రి మా ఇంటికాడ బస చేయండి, మా దగ్గర చాలా గడ్డి ఉంది, చాలా మేత ఉంది, కాబట్టి మా దగ్గర గడ్డియు మేతయు రాత్రి బస చేయు స్థలము మా ఎద్దున ఉంది, కాబట్టి మీరు రండి అని చెప్పి తీసుకెళ్తుంది ఆమె. అంటే ఆతిథ్యం చేసే మనసు చూడండి. మనమైతే తీసుకెళ్తామా? మనమైతే తీసుకెళ్ళం, అసలు ఇక్కడికే ఎక్కువ. కానీ ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తుంది. రండి, మా ఇంటికి రండి, మా ఇంటికాడ చాలా గడ్డి ఉంది, చాలా మేత ఉంది, తర్వాత ఈ ఒంట్లన్నీ పడుకోవడానికి, మీరు అందరు పడుకోవడానికి కూడా స్థలము మా ఇంటి దగ్గర ఉంది. అంటే ఆ మనసు అనేది దేవుని బిడ్డలైనటువంటి వారికి ఉంటుంది, అది అందరికి ఉండదు. అది కొంతమందికి మాత్రమే ఆ యొక్క ఆతిథ్యం చేసేటువంటి మనసు బైబిల్లో రాయబడింది. ఆతిథ్యం చెయ్య మరొకడు అని కదా. ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళింది అనమాట. వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ కావాల్సినన్ని ఏర్పాటు చేసి, తర్వాత వాళ్ళ యొక్క తండ్రి గారికి పరిచయం చేసి, కావాల్సినన్నిటినీ వాళ్ళకి భోజనము అన్నీ సిద్ధపరిచేసేస్తూ వస్తుంది అనమాట. సరే, అక్కడికి వచ్చిన తర్వాత ఎలియాజరు ఏం చేస్తూ వచ్చినాడంటే జరిగిన విషయం అంతా చెప్తూ వచ్చినాడు. నా యజమానుడు పలానా అబ్రహాం, తర్వాత తనకు ఒక కుమారుడు ఉన్నాడు, నా యజమానుడి భార్య చనిపోయింది, ఆయనకి పెళ్లి చేద్దామని నన్ను ఇక్కడ దాకా పంపించినాడు, ఒక కన్నికని తీసుకురామన్నాడు. కాబట్టి దేవుని చిత్తం కనుక్కున్నా, నేను ఇట్లా ప్రార్థన చేస్తే ఈమె ఇక్కడికి వచ్చింది, నేను ఇట్లా అనుకున్నా, నా మనసులో దేవుని దగ్గర ప్రార్థన చేశా, నాకే నీళ్ళు ఇవ్వాలి, తర్వాత నేను అడగకుండానే ఒంటికి కూడా నీళ్లు పెట్టాలి, ఆమె రిబ్కాకు భార్య అవుద్దా, ఇస్సాకు భార్య అవుద్దని నేను అనుకున్నా. అట్లాగే అయింది. దేవుని నేను అక్కడ స్తుతిస్తూ వచ్చినాను. కాబట్టి ఈమె నా యొక్క యజమానుడికి, నా యజమానుడి యొక్క కుమారుడికి భార్య అవుతుంది, మీరు అనుమతిస్తే నేను ఈమెను తీసుకుని పోతాను అన్నాడు. అన్న తర్వాత ఆ రాత్రి వాళ్ళు అక్కడ ఏం చేస్తూ వస్తారు? అక్కడ పండుకుంటారు. అక్కడ పండుకుని బస చేసి మరలా ఉదయమని ఏం చేస్తాడు ఆయన? ఎలియాజరు లెగిసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. చూడండి 54వ వచనం చూడండి. అతడును అతనితో కూడా నున్న మనుషులను అన్నపానలో పుచ్చుకొని అక్కడ రాత్రంతి నుండి ఉదయమున వారు లేచినప్పుడు అతడు, నా యజమానుని వద్దకు నన్ను పంపించుడని చెప్పగా, ఆమె సహోదరుడు ఆమె తల్లియు, ఈ చిన్నదాన్ని 10 దినములైనా మా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమెను వెళ్ళవచ్చుననిది. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలం చేసిన గనుక నాకు తౌడు కానీక నన్ను పంపించుడి, నా యజమాని వద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు. చాలు, మనం ఇక్కడ చూస్తే అంటున్నాడు, నన్ను పంపించండి, నేను వెళ్తాను, మరి ఆమెను తీసుకుని నేను వెళ్తానని చెప్పినప్పుడు అప్పుడు ఏమైందంటే ఆమెను అడిగినారు. ఆమెను పిలిచి, అమ్మ మరి నువ్వు వెళ్తావా అంటే ఆమె ఏమంది? నేను వెళ్ళిపోతా అంటుంది. చదువుకుందాం 58వ వచనం చూడండి. ఈ రిబకాని పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని అడిగినప్పుడు వెళ్ళేదన నేను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబకాని, ఆమె దాదిని, అబ్రహాము సేవకునికి అతనితో కూడా వచ్చిన మనుషులను సాగినప్పుడు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి భర్త ఎవరో తెలియదు ఆమెకి. మనమైతే ఏమంటాం? అసలు ఆమె చూడాలి కదా, నేను అసలు ఆ భర్త అనేవాడు ఎట్లా ఉంటాడు చూడాలి కదా. అవన్నీ చోట్ల ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది. నాకు దేవుడు సిద్ధపరిచినటువంటి భర్త మంచోడే ఉంటాడు, నా దేవుడు నాకు అన్యాయం చేయడు, దేవుడు మంచి భర్తనే చూసి ఉంటాడు.
కాబట్టి నేను మన భక్సింగ్ గారి సహవాసంలో కూడా చాలామంది భక్సింగ్ గారి దినాల్లో పెళ్ళిళ్ళు చేస్తే ఆయనే నిర్ణయం చేసేసి అక్కడ అమ్మాయి ఉంది, ఇక్కడ అబ్బాయి ఉన్నాడు, ఇద్దరు సేవలో ఉంటారు, ఆయనే నిర్ణయం చేసేసి పలానప్పుడు నీ పెళ్ళి అని చెప్పేవాడు. అదేంటి అంకులు అని అంటే, దేవుని చిత్తమయ్యా నేను ప్రార్థన చేశాను, ఇక ఆయన ఏది చెప్తే అదే. ఈ రోజుల్లో అది పోయింది. చూడాలి, పెళ్లి చూపులు చూడాలి, వాళ్ళు నాకు నచ్చితే చేసుకుంటా, లేకపోతే లేదు. ఆ రోజుల్లో ఇది అట్లా కాదు, దైవ చిత్తాన్ని కనుగొనేవాళ్ళు అనమాట. కనుగొని ఏం చేసేవాళ్ళు, పెళ్లి చేసుకోవాలనుకో. భక్సింగ్ అంకులు అట్లా చాలా పెళ్ళిళ్ళు చేసేసాడు, అట్లా చాలా పెళ్ళిళ్ళు చేశాడు ఆయన. తర్వాత భర్త చనిపోయిన అమ్మాయికి పెళ్లిగాని అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ భర్త చనిపోయాడు, ఆమెకి పెళ్లిగాని సేవకుని ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే అది నా చిత్తం, ఇక అది నేను ప్రార్థన చేసే దేవుడు నాకు జవాబు ఇచ్చాడు, నువ్వు చేసుకోవాలంటే వాళ్ళు చేసుకునేవాళ్ళు. అట్లా చాలామంది సేవకులు కూడా మన ఎబ్రోన్ సహవాసంలో అమ్మాయిని చూడకుండా, కాబోయే భార్యను చూడకుండా పెళ్లి చేసుకున్నారు. ఆ రోజులు చూసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. కాబట్టి రెబెక్కా కూడా ఏంటంటే, ఇప్పుడు అతన్ని నేను చూడాల్సిన లేదు, దేవుడు ఇన్ని రోజుల నుంచి నేనేం చేశాను, ప్రార్థన చేశాను. అందుకే పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా ఒకసారి భక్సింగ్ అంకులు నేను మెసేజ్ విన్నాను, రెబెక్కా అంట ప్రార్థన చేసుకుంటుందంట ఎప్పటి నుంచో, ఒక మంచి వ్యక్తిని నాకు తీసుకురా, మంచి వ్యక్తిని నాకు భర్తగా తీసుకురా అని చెప్పి ప్రార్థన చేసుకుంటుందంట. అంటూ ఏమన్నాడంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా కన్నికలైనటువంటి వాళ్ళు కూడా, పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా, నాకు ఒక ఇస్సాకు లాంటి మంచి భర్తనివ్వండి, యోసేపు లాంటి మంచి భర్తనివ్వండి అని ప్రార్థన చేసుకోవాలంట. కాబట్టి మనం అట్లా ఆమె కూడా ఏం చేస్తూ వచ్చింది, ప్రార్థన చేసుకుంది, నాకు ఒక మంచి భర్తను తీసుకురా ప్రభా, నీ చిత్తం కొరకు నేను కనిపెట్టుకున్నాను, నువ్వెవరిని తీసుకుని వస్తే ఆయనే నా భర్త. ఆయన పొట్టిగా ఉండి ఎర్రగా ఉండి ఎట్లానే ఉండని, ఆయన ఏ స్థితిలోనే ఉండని, కానీ నువ్వు తీసుకొచ్చేవాడే నాకు భర్త. అంటే దేవుని యొక్క చిత్తాన్ని కనుగొందామే, దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ వచ్చింది. దేవా నీ చిత్తం, ఇన్ని రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తూ వచ్చా, నువ్వు బయలుపరిచావు, నువ్వు తీసుకుని వచ్చినావు, కాబట్టి ఆ భర్త ఎలాగన్నా ఉండని, నేను అతను మాత్రం ఏం చేస్తానప్పుడు నా భర్తకు అంగీకరిస్తాను. వెళ్ళిపోయింది ఇస్సాకుని తనకు ఏం చేస్తూ వచ్చింది ఆమె, మరి భర్తగా అంగీకరించింది, వివాహం అయిపోయింది కదా. కాబట్టి ఇప్పుడు ఈ రెబెక్కా అలాంటి గొప్ప వ్యక్తిగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంతేకాదు, ఆమె రెబెక్కా వెళ్ళిన తర్వాత శారా చనిపోయి బాగా దుఃఖపడుతున్నాడు ఇస్సాకు. తల్లి చనిపోయి చాలా బాధపడుతున్నాడు, దుఃఖ నివారణ పొందటం లేదు. ఈమె వెళ్ళిన తర్వాత ఏమైందంటే, ఆ చివరి వచనం చూడండి, 24:67. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయిను, అట్లు అతడు రెబెక్కాని పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయిను, అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందను. మనం చూసినట్లయితే తల్లి విషయంలో తల్లిని మరిపించింది, వెళ్ళిన తర్వాత తల్లిని మర్చిపోయినాడు. ఇంకా అంత ప్రేమ చూపించింది రెబెక్కా. అంటే అలాంటి వారిగా నీవునే మనం కలిగి ఉండాలి. ఇప్పుడు రెబెక్కాలో మనం చూస్తూ వచ్చినాం, ప్రార్థన చేసే మనస్తత్వం. ఎక్కడికి వెళ్ళింది ఆమె, ఎక్కడికి వెళ్ళింది, దేవుని అడగటానికి వెళ్ళిందంట. మరి నా కడుపులో ఈ బాధ ఉంది, కడుపులో ఏంటో గడబిడిగా ఉంది, ఇద్దరు కొట్టుకుంటున్నారు, అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి దేవుని అడగటానికి వెళ్ళిందంట. అంటే దేవుని మీద ఆధారపడేది, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినటువంటి స్త్రీ. తర్వాత ఆమె కన్నిక అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మిక్కిలి చక్కనిది కన్నిక, అంటే పవిత్రమైన జీవితాన్ని తన పెళ్ళయ్యే వరకు కూడా తన యొక్క పవిత్రమైనటువంటి జీవితాన్ని తను కలిగి జీవిస్తూ వచ్చింది. తర్వాత ఆమె ఎంతో చురుకైనది, బైబిల్లో రాయబడింది, ఆమె ఎంతో చురుకుగా వెళ్తుంది అన్నమాట, త్వరగా వెళ్తుంది, పరిగెత్తుకుని వెళ్తుందంట కదా. తర్వాత ఒంటిలన్నిటికీ నీళ్లు పోసిందంటే అర్థం ఏంటంటే, ఆమెలో ఉన్నటువంటి దయ, జాలి, ఇతరులకు సహాయం చేసే మనసు రెబెక్కాది. తర్వాత ఆతిథ్యం చేస్తూ వచ్చింది, ఇంటికి తీసుకుని వచ్చింది వాళ్ళని. తర్వాత ఇంటికి తీసుకురావడమే కాదు, దేవుని చిత్తాన్ని కనుగొంది. ఎప్పటి నుంచో ప్రార్థన చేసుకుంటుందేమో, దేవుని చిత్తానికి లోబడి అంగీకరించి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత భర్తను ఏం చేస్తూ వచ్చిందామె, దుఃఖ నివారణ పొందినాడంట. దుఃఖ నివారణ పొందినాడంట. ఆ దుఃఖం అనేది పోయింది. అంటే తల్లిని మించి ప్రేమ చూపించింది.
అలాంటి వ్యక్తిగా నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు అనమాట. చూడండి, ఈ మాట చదువుకుని ప్రార్థనలోకి వెళ్దాం. 25వ అధ్యాయం, ఆది కాండం 25వ అధ్యాయము 22వ వచనాన్ని మరొకసారి చదువుదాం. ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళాను. సాలొమోను ఇక్కడ చూసినట్లయితే దేవుణ్ణి అడగటానికి వెళ్ళింది. దేవుడు ఆమెకి ఏం చేశాడు? జవాబు దయచేశాడు. వాళ్ళ భవిష్యత్తుని కూడా దేవుడు తెలియచేశాడు. మరి నీవుని మనం కూడా మరి దేవుణ్ణి ప్రతి విషయంలో మనం దేవుణ్ణి అడిగేవారంగా, మరి మనకున్న ప్రతి సమస్య, నీకే సమస్య ఉందో అది మనం దేవుని అడగాలి. ఈరోజు జవాబు ఇవ్వలేదు, మరలా రేపు ప్రార్థన చేయి. రేపు నీకు జవాబు ఇవ్వలేదు, ఎల్లుండి ప్రార్థన చేయి. ఒక విషయమై మనం పట్టుదల కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానికి చక్కని జవాబు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవుడు జరిగే విషయాన్ని కూడా మనకు తెలియచేసేవాడుగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో కూడా మరి రెబెక్కా వంటి భక్తి జీవితాన్ని మేము కలిగి ఉండటానికి దేవా మాకు సహాయం చేయమని మనం కూడా ప్రార్థన చేద్దాం. రెబెక్కా ప్రభా తనకున్న సమస్యను మీ వద్దకు తీసుకుని వచ్చి మీ వద్ద తన సమస్యను పెడుతూ వచ్చింది. మీ దగ్గర ఆమె మొరపెట్టుకుంటూ వచ్చింది. తన కడుపులో కవల పిల్లలుండి ఒకరితోనొకడు కొట్టుకుంటున్నారు, పెనుగులాడుతున్నారు. ఆ విషయమై దేవుని దగ్గరికి వెళ్ళింది, యెహోవాను అడుగుదామని వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చింది. ప్రార్థనే కాదు, తన యొక్క భక్తి జీవితాన్ని కూడా దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ వచ్చినాం. అలాంటి వ్యక్తిగా నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థనలో కూడా నీవునే మనం కూడా ఆ రీతిగా రెబెక్కా వంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. రెబెక్కా వంటి ప్రార్థన జీవితాన్ని, భక్తి జీవితాన్ని నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు